గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ మనం ఏంటంటే ఆల్రెడీ 2 టెక్నిక్స్ అయితే నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ బాగా అథమెటిక్లో బాగా ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే మనకి ఖచ్చితంగా 130 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. సో అవి రావాలంటే మనకి చాలా కష్టం. ఎందుకంటే కనుక అన్ని బైహార్ట్ చేసి ఇవన్నీ నేర్చుకోవడం మన వల్ల అవ్వదు. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే టెక్నిక్ ఏంటంటే 81 to 130 వరకు స్క్వేర్స్ నేర్చుకుందాం. సో దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి 101 స్క్వేర్ దగ్గర నుంచి 130 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి. సో సెకండ్ పార్ట్ వచ్చి మనకి 81 స్క్వేర్ నుంచి 100 వరకు మనం నేర్చుకుందాం. సో ఇది రావాలంటే కనుక ఈ టెక్నిక్ రావాలంటే ఖచ్చితంగా మనకి ఏమొచ్చి ఉండాలంటే కనుక 1 నుంచి ఆ 30 వరకు ఖచ్చితంగా స్క్వేర్స్ అయితే వచ్చి ఉండాలండి. ఇవి రాకుండా మనం ఈ టెక్నిక్ నేర్చుకోవడం చాలా కష్టం. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనందరికీ 10 వరకు అయితే స్క్వేర్స్ వచ్చి కాబట్టి సో 11 నుంచి 30 వరకు మీరు ఈ వీడియో చూసినప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి పాజ్ నొక్కి పెట్టి తర్వాత ఏంటంటే 30 వరకు ముందర స్క్వేర్స్ నేర్చుకోండి. ఆ నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ టెక్నిక్ చూడండి. లేదంటే కనుక ఈ టెక్నిక్ అంత క్లారిటీగా రాదు. సో ఎందుకు రాదంటే కనుక ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు మనకి. సో ఫస్ట్ మనం నేర్చుకునేది ఏమని చెప్పాను, 101 స్క్వేర్ దగ్గర నుంచి 130 వరకు స్క్వేర్స్ ఎలాగో నేర్చుకుందాం అన్న. సో ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే 108 స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ షార్ట్ కట్ మనకి రాకపోతే మనం చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు 108 ఉందండి, నెక్స్ట్ 108 ఉంది. మనం చేసే ప్రాసెస్ ఏంటి, 8తో చేయడం, 0తో చేయడం, 1తో చేయడం, ఆ తర్వాత ఎడిషన్ చేయడం. ఇది ప్రాసెస్. అంటే మనకి 4 స్టెప్స్ పడుతుంది. సో మనకి 3 మల్టిప్లికేషన్ ఒక షార్ట్ కట్ ఉంటుంది. దాంతో కూడా మనం ఒక స్టెప్లో అయితే చేయొచ్చు. సో దానికన్నా బెటర్ ఏంటంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఏంటంటే జస్ట్ చూసిన వెంటనే ఆన్సర్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మనకి ఆ స్క్వేర్ తెలిసి ఉండాలి. అదేంటంటే ఫర్ సపోజ్ ఎగ్జామ్లో మనకి 108 స్క్వేర్ అనే ఒక బిట్ ఇచ్చితే కనుక ఇది మనం 100 బేస్ కాబట్టి ఫస్ట్ 100 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకోవాలి. సో 100 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది, మనకి 8 ఎక్కువ ఉంది. సో ఆ 108కి 8ని యాడ్ చేయండి. ఆ 108కి 8ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే 116. సో ఫస్ట్ మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఈ 108 స్క్వేర్ ఉంది కాబట్టి అది 100 కన్నా 8 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 108కి ఇక్కడ ఉన్న 8ని యాడ్ చేసాం. ఆ యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 116. ఆ తర్వాత నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఈ 8 స్క్వేర్ ఏదైతే ఉందో దాంట్లో పక్కన రాసేయండి. సో 8 స్క్వేర్ ఎంతంటే 64. సో ఆన్సర్ ఎంతంటే 116, 64. మళ్ళీ టెక్నిక్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కనుక 108 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ 100 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉందో చూసుకోవడం. సో 100 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 8 ఎక్కువ ఉంది కాబట్టి 108 + 8 ఎంతంటే 116. ఆ తర్వాత మనకి 8 స్క్వేర్ ఎంతంటే 64. అంతే ఈ టెక్నిక్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 106 స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇదే వేలో ఈ క్వశ్చన్ చేయాలంటే 100 కన్నా ఎంత ఎక్కువ ఉందండి, ఇది 6 ఎక్కువ ఉంది కాబట్టి 106కి 6ని యాడ్ చేయండి. సో 106కి 6ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే 112. ఆ తర్వాత మనకి 6 స్క్వేర్ ఎంత అంటే కనుక 36. సో ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన దాంట్లో దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ సమ్తో వస్తుంది మనకి. ఆ నెక్స్ట్ సమ్ ఏంటంటే 103 స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో 103 స్క్వేర్ ఇచ్చినప్పుడు సో సేమ్ లాజిక్ దీనికి వాడితే 100 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 3 ఎక్కువ ఉంది కాబట్టి 3 అని రాస్తారు. ఆ తర్వాత 103కి 3ని కూడా యాడ్ చేస్తారు. 103కి 3ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే మనకి 106. ఆ తర్వాత మామూలుగా మనకి ఏంటి ఈ 3 స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే 9. కాకపోతే ఇక్కడ మీరు 9 వేస్తే కనుక సో వాల్యూ ఎంత అంటే జస్ట్ 1069 వస్తుంది. సో మనకి 100 స్క్వేర్ 10,000 కాబట్టి వాల్యూ అయితే 1069 అయితే ఉండదు. సో అలాంటిదప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందాక మనకి చెప్పినట్టు ఏంటంటే కనుక 103కి 3ని యాడ్ చేస్తే 106. ఆ తర్వాత 3 స్క్వేర్ ఎంత అంటే మామూలుగా అయితే 9 కాబట్టి మనం ఇక్కడ 099 అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుంది అంటే 1 స్క్వేర్ దగ్గర వస్తుంది. మనకి 1 స్క్వేర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ 01 వేయాలి. సో 2 స్క్వేర్ వచ్చినప్పుడు ఎంత వేయాలంటే 04 వేయాలి. 3 స్క్వేర్ వచ్చినప్పుడు ఏమో 09 వేయాలి. అక్కడ నుంచి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కనుక 4 స్క్వేర్ మనకి 16 కాబట్టి. అంటే దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ సింగిల్ డిజిట్ వస్తే కనుక ముందర మనం 0 పెట్టాలని గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ వన్ ఏంటంటే నెక్స్ట్ ఇదే మోడల్లో సెకండ్ ఇచ్చింది ఏంటంటే 102 స్క్వేర్. సో మన కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 102కి 2ని యాడ్ చేయండి. సో వచ్చిన ఆన్సర్ ఎంత అంటే కనుక 104. ఆ తర్వాత 2 స్క్వేర్ ఎంత అంటే మామూలుగా అయితే 4 కాబట్టి మనం ఎంత వేస్తాం 04. ఇది షార్ట్ కట్ అయితే. సో మనం ఇక్కడ వరకు ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ మనం 100 బేస్ కాబట్టి 100 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకోవడం, ఆ వాల్యూ దానికి మళ్ళీ ఏదైతే పైన ఉందో దానికి అదే యాడ్ చేయాలి. ఆ తర్వాత దానికి స్క్వేర్ వేయాలి. అందుకే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 8 స్క్వేర్ కానీ ఇక్కడ 6 స్క్వేర్ కానీ ఇక్కడ 3 స్క్వేర్ కానీ 2 స్క్వేర్ తెలిసి ఉండాలి. అది తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ 3 స్క్వేర్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం 9 వేయకుండా మనం 09 వేయాలి. 2 స్క్వేర్ వచ్చినప్పుడు మనం 4 వేయకుండా 04 మాత్రం వేయాలి. సో దీని తర్వాత ఇంకొక చిన్న ఇబ్బంది ఏంటంటే మనకి
ఇక్కడ 113 స్క్వేర్ అనేది ఇచ్చాడండి. సో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం 110 బేస్ తీసుకుంటారు. అలా కదండి, ఇదంతా 100 బేసే కాబట్టి చేయవలసిన పని ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ని దీనికి వాడతాం. సో 100 కన్నా అంత ఎక్కువ ఉంది, ఇక్కడ 13 ఎక్కువ ఉంది కాబట్టి సో 13 వేసుకోండి. సో ఇందాక మనం చేసినట్టుగానే 113కి 13 యాడ్ చేయాలి. సో 113కి 13 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే 126. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ 13 స్క్వేర్ ఎంతో రావాలి. సో 13 స్క్వేర్ ఎంత రావాలంటే కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 13 స్క్వేర్ ఎంత రాశారు. ఎంతండి ఇది 169. సో ఈ 169 తెలియకపోతే సమ్ చేయడానికి ఉండదు. సో 13 స్క్వేర్ 169 తెలిసిపోయింది కాబట్టి 169 తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మీరు 69 వేసుకుని ఆ 1 క్యారీ ఏదైతే ఉందో దీనికి యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఎంతంటే 127 69. సో మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ 13 స్క్వేర్ మాత్రం తెలియదండి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదే సమ్ని. సో మనకి ఇచ్చిన సమ్ ఎంతంటే 113 స్క్వేర్. సో మనకు కాన్సెప్ట్ ప్రకారం అయితే 113కి 13 యాడ్ చేయండి. 113కి 13 యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతంటే 126. సో నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే 13 స్క్వేర్ కావాలి కాబట్టి 13 స్క్వేర్ 169 కాబట్టి మీరు 2 డిజిట్లు మాత్రమే ఫిల్ చేయాలి. 69 ఇక్కడ వేసుకోండి, ఆ 1 ముందు దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంతంటే 127 69. ఇప్పుడు సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడని మనకి 117 స్క్వేర్. సో సేమ్ కాన్సెప్ట్ ప్రకారం 100 కన్నా అంత ఎక్కువ ఉందంటే 17 ఎక్కువ ఉంది కాబట్టి 117కి 17 యాడ్ చేయండి. సో 117కి 17 యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతంటే 134. సో తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే 17 స్క్వేర్ కావాలి. మళ్ళీ 17 స్క్వేర్ చూసుకుంటే కనుక సో మనకి ఇచ్చిన ఆన్సర్ ఎంతంటే 289. సో 289 కాబట్టి 89 ఇక్కడ వేసుకోండి, ఆ 2 ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంతంటే 136 89. దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే 117కి 17 యాడ్ చేయండి, 134 వచ్చింది. ఆ తర్వాత 17 స్క్వేర్ ఎంతంటే 289 కాబట్టి ఆ 2 ముందర దానికి యాడ్ చేస్తే 136 89 వచ్చింది. సో ఇలాగ మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ ఫర్ సపోజ్ మనకి ఏంటంటే నెక్స్ట్ సమ్లో ఏమి ఇచ్చాడు, మనకి 121 స్క్వేర్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మనం చేయవలసింది ఏంటంటే 21 ఎక్కువ ఉంది, 121కి 21 యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 142. ఆ తర్వాత మనకి 21 స్క్వేర్ ఎంత అంటే 441. సో 441 కాబట్టి 41 ఇక్కడ వేసుకోండి, ఆ 4ని ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 14641. సో మనం ప్రతిసారి అక్కడికి వెళ్ళి చూడక్కర్లేదు, మనం అందుకే 30 వరకు స్క్వేర్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలండి. సో నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 125 స్క్వేర్. సో అదే కాన్సెప్ట్లో మనం చేస్తే ఏమవుతుందంటే 125కి ఫస్ట్ 25 యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 150. ఆ తర్వాత 25 స్క్వేర్ ఎంత అంటే కనుక 625. సో ఆన్సర్ ఎంత అంటే 15625. మనకు వచ్చిన డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే ఇది మనకి 130 వరకైనా ఉపయోగపడుతుందా, ఆ నెక్స్ట్ కూడా ఉపయోగపడుతుంది అంటే నెక్స్ట్ కూడా ఉపయోగపడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి 30 వరకు స్క్వేర్స్ నేర్చుకున్నప్పుడు మనకి 131 స్క్వేర్ అని క్వశ్చన్ ఇస్తే కనుక ఈ లాజిక్ అయితే ఉపయోగపడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే 131కి 31 యాడ్ చేస్తాం. సో ఆన్సర్ ఎంతంటే 162. ఆ తర్వాత 31 స్క్వేర్ ఎంత అంటే 961. ఆ 961 ఇక్కడ మనకు తెలిస్తే కనుక అది చేయడం ఈజీ. సో 61 అక్కడ వేయండి, 9 ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 17169. ఈ టెక్నిక్ ఎంతవరకైనా వాడచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి 30 వరకు స్క్వేర్స్ నేర్చుకున్నప్పుడు అక్కడ వరకు మనం వాడడం మంచిది. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఒకసారి చెప్పిన మళ్ళీ రీజన్ చేస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ టెక్నిక్ రావాలంటే 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఇచ్చిన సమ్స్ ఏంటో చూసుకుంటే కనుక 100 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకోవడం, దానికి అదే యాడ్ చేయడం, తర్వాత ఏదైతే కింద ఉందో దాని వాల్యూ మాత్రం స్క్వేర్ చేస్తే సరిపోద్ది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే ఈ 3 స్క్వేర్ అన్నప్పుడు 9 వస్తుంది కాబట్టి మనం 0 వేస్తాం. ఈ 2 స్క్వేర్ అన్నప్పుడు మనకి 4 వస్తుంది కాబట్టి 04 వేస్తాం. అదేవిధంగా 101 స్క్వేర్ చేసినప్పుడు కూడా 1 స్క్వేర్ వస్తుంది కాబట్టి మనం 01 వేస్తాం. అది ఒక ప్రాబ్లం ఉంది. ఇంకా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే కనుక ఇక్కడ మనం చేసినప్పుడు ఏంటంటే 100 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకున్నప్పుడు ఇక్కడ 13 ఎక్స్ట్రా ఉంది. సో 13 చేసినప్పుడు 113 13 యాడ్ చేయడం 126 వరకు ఓకే. ఆ తర్వాత 13 స్క్వేర్ ఎంత అంటే 169 కాబట్టి ఆ 1 ముందు దానికి యాడ్ చేయాలి మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమేంటంటే లాస్ట్ 2 డిజిట్లు మాత్రం ఫిల్ చేయాలి. సో ఇది కనుక నేర్చుకోగలిగితే కనుక ఈ స్క్వేర్స్ అన్ని మనకి అదే మనకి ఏంటంటే కనుక బిలో వాల్యూస్ ఇస్తే కనుక అంటే ఎలాగంటే 81 స్క్వేర్ నుంచి 100 స్క్వేర్స్ వరకు ఇస్తే కనుక ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 98 స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో 98 స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో చాలా మంది దీంట్లో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అందుకే మీకు ఏంటంటే అలవాటు అయ్యే వరకు కింద వాల్యూ రాసుకోండి. ఇది 100 కన్నా ఎంత తక్కువ ఉందంటే కనుక 2 తక్కువ ఉంది, అందుకని ఇక్కడ మీరు -2 వేసుకోండి. సో 98లో వచ్చి సేమ్ కాన్సెప్ట్, అక్కడైతే ఎడిషన్ చేసాం కాబట్టి ఇక్కడైతే సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి 98లోంచి 2 తీసేయండి. సో 98లోంచి 2 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే 96.
ఆ తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 8² 64 అని వేస్తారు, కానీ వేయకూడదు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే కనుక 2² మాత్రమే వేయాలి. సో 2² అంటే మనకి మామూలుగా అయితే 4, మనం ఎంత వేస్తామంటే 0.4. రీజన్ ఏంటంటే సింగిల్ డిజిట్ చేయకూడదని చెప్పాను కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే 96² అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ కాన్సెప్ట్ కూడా సేమ్ అండి. సో ఎంత తక్కువ ఉందంటే కనుక మనకి 4 తక్కువ ఉంది కాబట్టి 96 నుంచి 4 తీసేయండి. సో 96 నుంచి 4 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 92. తర్వాత 4² ఎంత అంటే కనుక మామూలుగా అయితే 16 కాబట్టి నో ప్రాబ్లం 16 అని తీసేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే అలవాటు అయ్యే వరకు మీరు ఈ -2 -4 అనేది రాసుకోవడం మంచిది. ఎందుకంటే కనుక ఇందాక లాస్ట్ సమ్లో అయితే మనకి 108² అని ఉంటే కనుక ఈ పైన కింద కూడా 80 ఉండేదండి. ఇప్పుడు అలా ఉండదు మనకి ఎలా ఉంది, ఇక్కడ పైన 6 ఉంటే కింద 4 ఉంది, ఇక్కడ 8 ఉంటే 2 ఉంది. అందుకని చెప్పేసి మీరు ఏంటంటే అలవాటు అయ్యే వరకు వాల్యూస్ని ఇలా రాసుకోండి. సో నెక్స్ట్ సమ్ ఏంటంటే 91² అని చెప్పాడు. సో 91² తీసుకోవాలంటే 100 కన్నా ఎంత తక్కువ ఉందండి, ఇది 9 తక్కువ ఉంది. సో 91 నుంచి 9 తీసేయండి. సో 91 నుంచి 9 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 82. తర్వాత 9² ఎంత అంటే కనుక 81. 9² ఎంత అంటే 81. సో ఆన్సర్ అయిపోయింది. తర్వాత అదే 88² ఇస్తే కనుక 88² అంటే 100 కన్నా ఎంత తక్కువ ఉందో చూసుకుంటే కనుక 12 తక్కువ ఉంది. చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఆ 88 నుంచి 12 తీయడం రాకపోవచ్చు. అందుకని మీరు ఏం చేస్తారంటే 88 నుంచి ఫస్ట్ 2 తీసేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 86 వస్తుంది. ఆ తర్వాత దాంట్లో మీరు 10 తీసేస్తే కనుక 86 లో 10 తీసేస్తే ఎంత అండి 76. ఆ తర్వాత చాలా మందికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మైనస్ చేయాలని అనుకుంటారు, కాదండి, క్యారీ ఎప్పుడు యాడ్ చేయాలి కాబట్టి 12² మామూలుగా 144 కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 44 ఇక్కడ వేయండి, 1 క్యారీ ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంతంటే 7744. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది 100 కన్నా ఎంత తక్కువ ఉందంటే కనుక 12 తక్కువ ఉంది. సో 88 నుంచి 12 తీసేయండి. 88 నుంచి 12 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంతంటే కనుక 88 నుంచి 2 తీస్తేనేమో 86, తర్వాత దాంట్లో 10 తీసేస్తేనేమో 76. తర్వాత 12² ఎంత అంటే 144. ఆ 144లో 44 ఎక్కడ వేయండి, 1 ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంతంటే 7744. సో ఈ షార్ట్ కట్ మీరు బాగా నేర్చుకుంటే కనుక ఇప్పుడు ఎగ్జామ్లో మనకు ఒక సమ్ ఇచ్చాడండి. 98² ప్లస్ 95² 123² ప్లస్ 115² ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడండి. ఇప్పుడు మనకి ఈ షార్ట్ కట్ తెలియకపోతే ఈ బిట్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. అలా అవసరం లేకుండా మనకి ఈ షార్ట్ కట్ తెలిస్తే 98² ఈజ్ ఈక్వల్ టు 9604, 95² ఈజ్ ఈక్వల్ టు 9025, 123² ఈజ్ ఈక్వల్ టు 15129, 115² ఈజ్ ఈక్వల్ టు 13225. జస్ట్ మనకి ఇది ఎడిషన్ చేస్తే కనుక ఈ బిట్ని మనం విత్ ఇన్ 1 minute లోపల ఈ సమ్ చేయొచ్చండి. సో మనకి ఏంటంటే ఈ టెక్నిక్ జాగ్రత్తగా నేర్చుకుంటే మనకి సింప్లిఫికేషన్లో ఉపయోగపడుతుంది, అప్రాక్సిమేట్ వాల్యూస్లో ఉపయోగపడుతుంది, తర్వాత మన పర్సంటేజ్ అనే దాంట్లో ఉపయోగపడుతుంది. సో కాంపోనెంట్స్లో బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఈ టెక్నిక్ అంతా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. అదేంటంటే 101², 102², 103² ఇలా మాత్రం ప్రాక్టీస్ చేయకూడదండి. ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ర్యాండమ్గా సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం. అందుకే ఏంటంటే ఇప్పుడు నేను ఏ ఆర్డర్లో చెప్పాను, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ టెక్నిక్ రావాలంటే 101 నుంచి 130 వరకు స్క్వేర్స్ని ర్యాండమ్గా తీసుకోండి. ర్యాండమ్ మీన్స్ ఏంటంటే 104², 107². సో ఇలా తీసుకుని సమ్స్ చేసిన తర్వాత ఆ తర్వాత బిలో వాల్యూస్ కూడా నేర్చుకోండి. సో బిలో వాల్యూస్ ఏంటంటే 83², సో 98² ఇలా. ఈ ర్యాండమ్గా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఇండివిజువల్గా చేసిన తర్వాత రెండింటిని యాడ్ చేస్తే మీరు అప్పుడు ఈ స్క్వేర్స్ని బాగా వస్తుంది. సో ఇవన్నీ బైహార్ట్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఏంటంటే కనుక ఈ టెక్నిక్ ఫాలో అయితే ప్రాక్టీస్ మాత్రం బాగా చేయొచ్చు. కాకపోతే మీకు దీనికి రావాల్సింది ఏంటంటే 30 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. సో మీకు దీంట్లో ముందు ప్రాక్టీస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయండి. థ్యాంక్ యూ.